ఎవరికి ఇస్తున్నాము మీరు ఒకసారి ఆలోచించుకొని మా టీం చెప్తే దానికన్నా మేము తప్పులుగా సరిదిద్దుకుంటాము. నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు మన రైతులందరూ అడిగారు, డ్రమ్ములు ఇవ్వండి, కత్తెరలు ఇవ్వండి, సహకారిగా గోల్డ్ ఇవ్వండి, ఇంకో కంపెనీ ఫెన్సింగ్ ఇవ్వండి అని అడుగుతున్నారు. కానీ మన సైడ్ నుంచి కొన్ని పెండింగ్స్ ఉన్నాయి రైతుల నుంచి మాకు కొన్ని రావాలి. ఇప్పుడు సార్ సాయిల్ టెస్ట్ చేయించుకోండి అని చెప్తున్నాడు. 30 ఏళ్ళు లోపలికి పిల్లవాళ్ళే అంటూ ఉండేది, నేనుగా అంతే. కానీ దీనికి మీరందరూ సహకరించి మట్టి, మీ పక్కా పాస్బుక్, ఆధార్ కార్డు ఇస్తే ఏ కంపెనీ నుంచి అయితే ఇవన్నీ ప్రిపేర్లో వచ్చాయో వాళ్ళకు ఆ విలేజ్ మాత్రమే మేము డ్రమ్ము, కత్తెర, సహకారిగా గోల్డ్ ఇంకో కంపెనీ వాళ్ళని ఫ్లిప్సోల్ వాళ్ళని ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే మనకి బార్డర్ మొక్కలు ఇచ్చాము, ఎర్రచందనం, మహాగని, టెంకాయ. అవి మన రైతులు ఏం చేస్తున్నారంటే సౌత్ పిల్లలంతా చూస్తున్నారు అని. అలా చూడటం అది మనకి మంచిదే కాదు కదండి. అవి కానీ మీ పిల్లల కోసమే ఉపయోగపడతాయి. ఈరోజు మీకు ఉపయోగపడకపోవచ్చు కానీ మీకంటే మాకు ఉపయోగపడతాయి, మా పిల్లలకు ఉపయోగపడతాయి. ఆ మొక్కలు కానీ మనం ఇది మేర అనుకోండి, ఈ మేర మీద నాటుకోకుండా ఒక 4 అడుగులు వదిలి మన పొలంలో నాటుకుంటే మన పిల్లలకి ఒక భూమితో పాటు ఒక ఆస్తి ఇచ్చినట్లా ఉపయోగపడుతుందండి. అది మీరందరూ కొంచెం మా అందరికీ హెల్ప్ చేసి ఈ ప్రాజెక్ట్ మనం అనుకుంటున్నట్ల 5 సంవత్సరాల ప్రాజెక్ట్, 2 ఏళ్ళ ప్రాజెక్ట్, 20 సంవత్సరాలు గట్ల పైన కంప చెట్లు, చెడు పుట్టు పోయేటి ఇట్లాంటివన్నీ ఉంటాయి. అట్లాంటి పనులు ఏదైనా ఇట్లాంటి సమస్యలు అడిగితే మనకి హెల్ప్ చేయడానికి చాలా సంవత్సరాలు ముందుకు వస్తాయి. అందరం మొక్కలు నాటాము, ఆ మొక్కలతో పాటు ఎన్ని మొక్కలు అయితే నాటినామో అన్ని లీటర్లు వాటర్ని కానీ మనం సేవ్ చేయాలి. ఇప్పుడు మనం 6 లక్షల మొక్కలు నాటామని ప్రతి మండలంలో చాలా గొప్పగా చెప్పుకున్నాం, సైటింగ్ సమస్య, కాంటి సమస్య. కానీ మనం ఎన్ని నీళ్ళు వాడుతున్నాం అనేది మనం ఎక్కడే చెప్పుకోవట్లేదు, ఎన్ని నీళ్ళు సేవ్ చేస్తున్నామో మనం ఎక్కడా చెప్పుకోవట్లేదు. అందుకోసం రైతులందరూ మీరు మాకు సహకరిస్తే మీ గ్రామాల్లో చెక్ డ్యాములు కానీ పాత చెరువులు కానీ ఉన్నా దాన్ని రిమూవ్ చేయడానికి సేఫ్టీ సంస్థ చాలా ముందుగా ఉంది. మీరు అట్లాంటివి ఏమైనా ఉంటే మా దృష్టికి చేసినండి. మా దృష్టికి మా ఫీల్డ్ టీమ్ ఉన్నారు మీ దగ్గర పనిచేసే. గుర్తి మండలంలో సుమాన్, పెద్దబడగూరులో గురుప్రసాద్, సురేష్, శివ, నాగార్జున వాళ్ళు వాళ్ళ సైడ్ తీసుకొస్తే ఒకసారి ఆ సైడ్ విజిట్ చేసి కరెక్టా కాదా అనేసి దాన్ని మా రీజనల్ మేనేజర్లో తెలియజేస్తాం. ఇలాంటి ప్రోగ్రాంలు మనం చాలా చేయాలనేసి మేము సేవ చేసుకుంటున్నామండి.